ఫిబ్రవరి 23 పునీత స్మిర్నా పొలికార్పు గారి పండుగ. పొలికార్పు అపోస్తలుడైన పునీత యోహాను బోధనతో క్రైస్తవ విశ్వాసములోకి వచ్చి యేసు సందేశాన్ని ప్రకటించారు. ఆయనకు పునీత అంతియోకు ఇగ్నేషియసే హితుడు. యూదులు క్రైస్తవులను హింసించిన కాలంలో పునీత యోహాను భక్తుడైన పొలికార్పుకు ప్రత్యేక ఉపదేశం చేసి స్మిర్నా పీఠాధిపతిగా నియమించారు. 94 ఏళ్ల వయసులో కూడా పొలికార్పు సువార్త ప్రచారం కొనసాగించారు. పొలికార్పు స్మిర్నా పట్టణానికి తిరిగి వచ్చాక హింసలు మొదలయ్యాయి. ఆయన భక్తుల కోసం ప్రార్థిస్తూ దాక్కున్న శత్రువులు పట్టుకొని న్యాయాధిపతికి అప్పగించారు. క్రైస్తవ విశ్వాసాన్ని విడనాడమన్న ఆజ్ఞను ఆయన ధైర్యంగా తిరస్కరించారు. అందువల్ల స్మిర్నా క్రీడా మైదానంలో అగ్నిలో వేయగా చివరికి భటులు కత్తితో హత్య చేశారు. సుస్థిరమైన భక్తితో క్రీస్తు విశ్వాసం కోసం పొలికార్పు గారు సుమారు క్రీస్తు శకం 155లో తమ నిండు ప్రాణాలను అర్పించారు. వీరి బలమైన వేద సాక్షి మరణం ద్వారా శ్రీసభలో కదలిక వచ్చి నూతన ఉత్సాహం పెల్లుబికింది. భక్తులు పొలికార్పు మధ్యవర్తిత్వంతో చెవిపోటు మరియు చెవి సంబంధ వ్యాధులు అద్భుతంగా స్వస్థపడతాయని విశ్వసించారు. పునీత పొలికార్పు గారారా